పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి ప్రసాదాన్ని ఆలయ పవిత్రతను హిందువుల మనోభావాలను భంగం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంగణంలో ప్రాయశ్చిత్తం దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి ప్రసాదాన్ని ఆలయ పవిత్రతను హిందువుల మనోభావాలను భంగం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంగణంలో ప్రాయశ్చిత్తం దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్ వర్ష ఛానల్ శివలు పాల్గొన్నారు. Save Tirumala! Govinda! Govinda! Save Tirumala! Govinda! Govinda! Edukondlawada Venkatramana! Govinda! Govinda! Aapada Mukkalawada Anatha Rakshaka! Govinda! Govinda! Save Tirumala! Save Tirumala! Save Tirumala! Save Tirumala! Tilaka Sri Ramachandra Raghukula Tilaka Sri Ramachandra Sitapate Sri Ramachandra Sitapate Sri Ramachandra Adishesha Ananta Shayana Adishesha Ananta Shayana Srinivasa Sri Venkatesha Srinivasa Sri Venkatesha Yadukula Bhushana సోదరుడు చెప్పినట్లుగా ఇక్కడికి వస్తున్నటువంటి ఆలయానికి విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఒక్క క్షణం ఆలోచించండి. మనము కమ్మలమో కాపులమో రెడ్లమో వెలమలమో మాలనమో మాదిగలమో కాదు, మనమంతా హిందువులం అనే ఒక్క పాయింట్ ని మనసా వాచా కర్మణ ఒక్కసారి రోజుకైనా సరే తలిస్తే గనక అప్పుడు మేము పడుతున్న ఈ బాధ, ఈ ఆవేదన మీకు అర్థమవుతుంది. అంతదాకా కులాల వలయంలో ఉన్నంత కాలం మేము చెప్తున్నది సోదిలాగా అనిపిస్తుంది, పక్కకు జారిపోయి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కాబట్టి ఆలయాలు అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు కాదు, లేకపోతే వంకర మూతులు పెట్టుకుని దిగేటటువంటి ఫోటోల పోజులు కాదు. అర్థం చేసుకోండి, భక్తి చాలా ఎక్కువైపోయింది. కానీ ఇంటర్నెట్ లోనే ఆలయానికి రావడం, ఒక పోజ్ ఇవ్వడం, ఇంటర్నెట్ లో పెట్టడం, అసలు మరి చూసుకుంటే బ్రహ్మ సాక్షాత్కారం జరిగిపోయిందేమో అనిపిస్తుంది ఆ ఫోటోలు చూస్తే. కానీ ఎవరికి బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది? ఎవరు అసలైన భగవద్ భక్తుడు అంటే ఎప్పుడైతే తన ధర్మానికి గ్లాని జరుగుతుందో, అన్యాయం జరుగుతుందో, ప్రశ్నిస్తాడో, ముందుకొచ్చి నినదిస్తాడో, కులాలకు, పార్టీలకు, భాషకి, ప్రాంతాలకు అతీతంగా, అప్పుడు మాత్రమే వాడు భగవద్ భక్తుడు అవుతాడు. కృష్ణుడైనా, రాముడైనా, శివుడైనా, అమ్మవారైనా ఎవరినైనా పూజించుకో, కానీ నీ హిందూ సనాతన ధర్మానికి ఎప్పుడైనా ఎవడన్నా అన్యాయం చేస్తున్నప్పుడు ముందుకొచ్చి నువ్వు ప్రశ్నించలేకపోతే నువ్వు నపుంసకుడివే. నీవు హిందూ కోసం, స్వామి కోసం మేము మాట్లాడటానికి వస్తే, స్వామి ఆలయంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడటానికి పెట్టిన ఈ ప్లకార్డు ఈ గుడి గడప దాటి లోపలికి వెళ్ళట్లా. ఈ మాటలు భక్తులకి చెప్పడానికి వచ్చిన మా మైక్ గాని, మా కెమెరాస్ గాని గడప దాటి లోపలికి వెళ్ళట్లా. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఈ గుడికే కాదు, స్వామి వారి ప్రధాన ఆలయం తిరుమల ఏదైతుందో అక్కడికి కూడా కొండ దాటి గర్భాలయం లోపలికి పంది కొవ్వు, చేప నూనె ఇట్లాంటివన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఈ అన్యాయం చేసింది ఎవరో తెలుసా? ఈ గుడిని మేము కాపాడుతామని ఎవరైతే తమ గుప్పెట్లో పెట్టుకున్నారో వాళ్ళే. ఈ రోజున మీరు అందరూ వచ్చి స్వామి మా కోరిక తీర్చు, స్వామి మా కోరిక తీర్చు అంటున్నారు. స్వామి ఆలయానికి జరిగిన ఇంత ద్రోహాన్ని ప్రశ్నించడానికి బయటకు ఒక్కరు రావట్లేదే. మీ కోరిక తీర్చడానికి స్వామికి ఏం కర్మ పట్టింది, ఏం అవసరం వచ్చింది? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఇలాంటి మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ ధర్నా ఇక్కడే చేయాలి అనుకుంటే ఏ ట్యాంకు బండ మీదో లేకపోతే ఇంకో చోట ప్రెస్ క్లబ్ లోనే పెట్టి మేము కూడా చేయొచ్చు. కానీ భక్తులకి రాని చైతన్యం సామాన్యులకి ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి భక్తులతో మాట్లాడాలి, భక్తులకి అవగాహన కల్పించాలి. కాబట్టి ఈ రోజు మేమందరం ఈ ఆలయాన్ని ఎంచుకుని ఇక్కడికి వచ్చి భజన సంకీర్తన పెట్టుకున్నాం. ఈ భజన సంకీర్తన కూడా మా మొరని స్వామికి చెప్పడానికి, అలాగే ఒక దుష్టుణ్ణి ఎన్నుకునే ముఖ్యమంత్రిగా చేస్తే దేవాలయాన్ని ఎంత భ్రష్టు పట్టించాడు. ఆ దుష్టుణ్ణి ఎన్నుకున్న ప్రజల్లో మనమందరం కూడా ఉంటాం. కాబట్టి అందరి తరఫున మేము ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి, ప్రక్షాళన చేసుకోవటం కోసం ఇక్కడికి వచ్చాం తప్ప మేమైతే స్వయంగా ఏ పాపమో చేయాలి. ఇన్ఫాక్ట్ మేము పుణ్యాలే చేస్తున్నాం, ఆలయాల్ని రక్షిస్తున్నాం, ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళం మేమంతా కూడా. దయచేసి మా ఆర్ద్రతని, మా ఆతృతని అర్థం చేసుకోండి. మీరందరూ కూడా హిందువులే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే నమస్కారం పెట్టుకునేటప్పుడు ఒక్కసారి స్వామికి మీరు కూడా క్షమాపణ చెప్పుకోండి జరిగిన దానికి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. ఇప్పుడు మన లలిత్ కుమార్ చెప్పినట్టుగా
ఖర్చులు ఉంటాయి. మన దీపానికి కానీ నైవేద్యాలు ఎట్లా ఫ్రీగా పెడతారు అనేటటువంటి ఖర్చులు ఉంటాయి. వీటన్నిటిని ఇవ్వడానికి హిందూ సమాజం ఉంది. ఇవన్నిటిని ఇప్పుడు ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? ప్రభుత్వాలు మానిటరింగ్ చేస్తున్నాయి. మరి 70 సంవత్సరాలు కదా రాజ్యాంగం రాసి, 70 సంవత్సరాలు కదా స్వతంత్రం వచ్చి, మరి మన దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి కదా, అప్పుడు కూడా ప్రసాదాలు పెట్టారు కదా. అట్లనే ఇప్పుడు కూడా హిందూ సమాజం హిందూ దేవాలయాలను నడుపుకుంటది. వాటికి కావాల్సినటువంటి ప్రతి ఖర్చు హిందువులే పెట్టుకుంటారు. దయచేసి ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మీ కబ్జాలో పెట్టుకున్నటువంటి హిందూ దేవాలయాల్ని వదిలేయండి. మా హిందూ సమాజము, స్వామీజీలు, సంస్థలు, మా లాంటి హిందూ కార్యకర్తలు ఆ దేవాలయాలను పరిరక్షణ చేస్తాం. వాటి నుంచి వచ్చినటువంటి డబ్బుని ధర్మ ప్రచారానికి, ధర్మ పరిరక్షణకి వాడతాం. ఈ ప్రభుత్వాలు ధర్మ ప్రచారం అంటే ఏంటో మర్చిపోయేలా చేసినాయి మనల్ని. ధర్మ పరిరక్షణ అంటే ఏంటో మర్చిపోయేలా చేసినాయి. పూర్వం ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో హరికథలు జరిగేవి, బుర్రకథలు జరిగేవి. ధర్మ